హాయ్ అండి, ఈరోజు వీడియోలో ప్రసాదం రెసిపీ చేశానండి. బన్సీ నూక ఉంటుంది కదా, అటు పెద్ద నూక కాదు, ఇటు చిన్న నూక కాదు, మధ్యలో ఉంటుంది. ఆ నూక బెల్లం కలిపి ఇలా ప్రసాదం లడ్డు చాలా త్వరగా చేసుకోవచ్చండి. ఈ కార్తీక మాసంలో ప్రసాదాలు ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా, ఇలా ఒకసారి ప్రయత్నించండి. చాలా సులువుగా ఉంటుంది చేసుకోవడానికి కూడా. ఇప్పుడు ఈ ప్రసాదం లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోండి. అందులోని 1.5 స్పూన్లు నెయ్యిని వేసుకుంటున్నాను. ఈ ప్రసాదం నెయ్యితోనే చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత అందులోకి కొన్ని జీడి పలుకులు వేసుకోండి. అవి సగం వేగిన తర్వాత అందులోనే కిస్మిస్ కూడా వేసుకోండి. ఇందులో మనం ఎంత ఎక్కువ నెయ్యి వాడితే అంత టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు జీడి పలుకులు వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని అవి బౌల్స్ లాగా అవుతాయి కదా వేగిన తర్వాత. అలా అయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోని 1 కప్ బన్సీ నూక తీసుకుంటున్నానండి. ఈ నూక అనేది ఎర్ర నూక ఉంటుంది కదండి, పెద్ద నూక, దానికంటే కొంచెం చిన్నగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ నూకంతా నెయ్యిలో బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కలుపుకోండి. ఇప్పుడు నెయ్యి అంతా నూకకి బాగా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇలా మనకి వేగిన తర్వాత కొంచెం వైట్ కలర్లో వస్తుందన్నమాట. అలా అయితే పర్ఫెక్ట్గా వేగిపోయినట్టే. ఇప్పుడు అందులోకి నేను 1 కప్పు బన్సీ నూక తీసుకున్నాను కదా, దానికి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. అప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడుకుతుందన్నమాట. 2 కప్పులు నీళ్ళని పోసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి సిమ్లో మాత్రమే ఉడికించుకోండి. హైలో మీడియంలో వద్దు, సిమ్లో మాత్రమే ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుందన్నమాట. చూసారు కదా, నాకైతే ఇక్కడ నీళ్ళన్నీ ఇంకిపోయి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది నూక. హైలో పెట్టేస్తే ఒకేసారి నీళ్ళన్నీ అయిపోతాయి, ఉడకకుండా ఉండిపోతుంది అన్నమాట. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకున్నానండి. మీరు ఒకవేళ ఎక్కువ తీపి కావాలి అనుకుంటే 1 కప్ దాకా తీసుకోవచ్చు. మీరు ఒకవేళ పంచదారతో చేయాలి అనుకుంటే అదే కప్తో పంచదారని వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు బెల్లం మొత్తం నూకలో బాగా కలుపుకోవాలండి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయినంత వరకు కలుపుకోవాలి. మళ్ళీ కొంచెం వాటరీగా అవుతుంది, చూసారు కదా, తడిగా అవుతుందన్నమాట. నేను ఇందులోని చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి, నేను వీడియో కోసం మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోని మనకి ఎంత నెయ్యి కావాలంటే అంత నెయ్యి వేసుకోవచ్చండి. మళ్ళీ ఒకసారి నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు అందులోనే మనం ముందుగా వేగించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, అది కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా మనకి ప్రసాదం. అలా ప్యాన్ నుంచి సపరేట్ అయిందంటే మనకి ప్రసాదం రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులో నేను చివరిగా 1 స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నానండి. వేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే యాలకుల పొడిని కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది కదా, యాలకుల పొడి మిస్ చేయొద్దు. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి ప్రసాదం రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారిన తర్వాత మనం ఎలా అయినా ప్రసాదం లాగా పెట్టేసుకోవచ్చండి, లేకపోతే మనం ఉండల్లాగా కూడా చుట్టుకోవచ్చు. ఒకవేళ పంచాలి అనుకుంటే లడ్డూలాగా ప్రిపేర్ చేసేసుకుంటే పంచడానికి కూడా మనకి సులువుగా ఉంటుందన్నమాట. ఇలా ఉండల్లాగా చేసేసుకోండి. మీకు నచ్చిన సైజులోని చాలా ఈజీగా అయిపోతాయండి. చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చేసుకోండి. ఇది మనం ప్రసాదంలాగే కాకుండా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకొని తినొచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.